Hi viewers, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Eledent Hospitals. We are having branches at KPHP, Kondapur, Manikonda and Banjara Hills. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఫర్ డెంటల్ ఇంప్లాంట్స్. సో మనం డెంటల్ ఇంప్లాంట్స్ మీద చాలా వీడియోస్ చేసామండి. బట్ ఏంటంటే పేషెంట్స్ కూడా చాలామంది భయపడుతున్నారు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, పెయిన్ఫుల్ ఉంటుందా అని. సో ఈవెన్ దో డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక ఫారెన్ ఆబ్జెక్ట్, ఇట్స్ లైక్ ఏ స్క్రూ టైప్, టైటానియం స్క్రూ. అది మనకి మిస్సింగ్ ప్లేస్లో మనకి ఆ ఇంప్లాంట్ ప్లేస్ చేసి టూత్ అనేది పెడతాం. చాలామందికి పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్లో మిస్సింగ్ టూత్కి ఇలా ఇంప్లాంట్ వేసుకోవాలి. ఇంప్లాంట్ పైన ఇలాగా మనకి మల్టిపుల్ అపార్ట్మెంట్ ఉంటుంది, దాని మీద స్క్రూ ఉంటుంది, క్యాప్ ఫిక్స్ చేస్తామని. సో చాలామందికి ప్రొసీజర్ వల్ల చాలామంది భయపడుతున్నారు. సో ఇప్పుడు మనకి యాజ్ ఏజ్ కోసం మనకి ఏంటంటే చాలా టెక్నాలజీ అనేది పెరిగిందండి. సో ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఏంటంటే ఇంప్లాంట్స్ అంటే మనకి గమ్ ఓపెన్ చేసి ఇంప్లాంట్ ప్లేస్ చేసి మళ్ళీ స్టిచెస్ వేసేస్తాం. ఈ సూచర్స్ అనేసరికి చాలామందికి భయపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే సూచర్ లేకుండా అంటే గమ్ ఇంప్లాంట్ వేసే ప్లేస్లో మనకి ఈ గమ్ అనేది జింజావ్ అనేది కంప్లీట్గా ఇన్సెషన్ ఇచ్చి ఓపెన్ చేయకుండా మనకి పంచ్ టెక్నిక్ అనేది ఉంటుందండి. పంచ్ టెక్నిక్ అండ్ గైడెడ్ టెక్నిక్ కూడా ఉంటుందన్నమాట. దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిసిటీ స్కాన్ తీసుకోవాలన్నమాట. 3D స్కాన్ తీసుకుని మనము ఈ విధంగా గైడ్ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అండి. దిస్ ఇస్ ద సిటీ స్కాన్ తీసుకుంటే మనకి ఇట్లా గైడ్ వస్తుందండి. ఇలా ఫేషియల్ స్కాన్ తీసుకుని ఇలా గైడ్ ఉంటుంది. ఇలా గైడ్ పద్ధతి ఏంటంటే ఇలా ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ డ్రిల్ చేస్తాం అనమాట. ఈ గైడ్ ద్వారా మనము డ్రిల్ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ గమ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. జస్ట్ ఈ గైడ్ ప్లేస్ చేసి ఈ గైడ్ సహాయంతో మనం లోపల డ్రిల్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి స్టిచ్లెస్ అంటే ఫ్లాప్ ఓపెన్ చేయకుండా, గమ్ ఓపెన్ చేయకుండా, స్టిచెస్ లేకుండా కూడా ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేవి మనము ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇన్కేస్ ఎవరికైనా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఏమైనా భయం ఉన్నా, లేకపోతే చాలామందికి ఫోబియా ఉంటుంది హాస్పిటల్ అనగా, ట్రీట్మెంట్ అనగా, లేకపోతే బ్లడ్ చూసినా సరే. సో అలాంటి వాళ్ళకి మనకి గైడెడ్ పద్ధతి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అండ్ మనకి కంప్లీట్గా ఇంప్లాంట్ అనేది అనస్థీషియా ద్వారా ఇస్తామన్నమాట. అనస్థీషియా ఇస్తాం వల్ల మనకి ఏమవుతుందంటే మీకు అదే అనస్థీషియా ఇక్కడ కానీ, లేదా ఇంప్లాంట్స్ ఇక్కడ కానీ, లేదా అప్పర్ జా లోవర్ జా ఎక్కడైనా సరే మనం ఇంప్లాంట్స్ వేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ అండర్ అనస్థీషియాలో జరుగుతుంది అండ్ అండర్ స్పెషలిస్ట్ ద్వారానే జరుగుతుంది కాబట్టి పెయిన్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఆ రూట్ ఇప్పుడు చూడండి, మీకు టూత్ పుచ్చిపోతే రూట్ కెనాల్ ఎలాంటి ప్రొసీజర్ అండ్ క్రౌన్ ఎలాంటి ప్రొసీజర్, చాలామంది బ్రిడ్జ్ పెట్టించుకుంటారు, అలాగే ఎలాంటి సింపుల్ ప్రొసీజర్. డెంటల్ ఇంప్లాంట్స్ అనేది కూడా నార్మల్ మనకు మైనర్ సర్జికల్ ప్రొసీజర్ కింద ఉంటుందండి. ఇట్స్ నాట్ ఎనీ మేజర్ సర్జికల్ ప్రొసీజర్. సో ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి పెయిన్ లేకుండా మనం ట్రీట్ చేస్తాము. ఇన్కేస్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.